బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చంద్రయాన్-3 పై ఇస్రో శాస్త్రవేత్తలు ఆశలు వదిలేసుకున్నారు. నిద్రాణ స్థితిలో ఉన్న విక్రమ్ ల్యాండర్ ప్రజ్ఞాన్ రోవర్ ను మేల్కొలిపి పని చేయించడం ఇక సాధ్యం కాదన్న నిర్ణయానికి వచ్చేసినట్లు సమాచారం. జాబిలిపై కాలుమోపి 14 రోజుల పాటు పరిశోధనలు చేసి విలువైన సమాచారాన్ని సేకరించిన ఇవి రెండు ఆ తర్వాత లూనర్ నైట్ ప్రారంభం కావడంతో నిద్రాణ స్థితిలోకి వెళ్లిపోయాయి. అయితే తిరిగి గత నెల 22న చంద్రుడిపై సూర్యోదయం కావడంతో వాటిని మళ్లీ నిద్రలేపి ప్రయోగాలకి పురమాయించాలని శాస్త్రవేత్తలు భావించారు. అప్పటి నుంచి వాటికి సిగ్నల్స్ పంపుతున్నా స్పందించడం లేదు. మళ్లీ లూనర్ నైట్ సమీపిస్తున్న వాటిలో చలనం కనిపించకపోవడంతో ఇక దానిపై ఆశలు వదిలేసుకున్నారు. నిజానికి అవి ఇప్పటికే మేల్కొనాల్సి ఉందని, కానీ ఆ పని జరగలేదంటే అవి నిద్రాణ స్థితి నుంచి బయటికి రావడం దాదాపు అసాధ్యమని ఇస్రో మాజీ చైర్మన్ ఏఎస్ కిరణ్ కుమార్ స్పష్టం చేశారు. ఇక దాని నుంచి రావాల్సిన సమాచారం ఇప్పటికే వచ్చేసిందని అన్నారు. చంద్రుడి నమూనాలను భూమికి తీసుకొచ్చే ప్రాజెక్టులు భవిష్యత్తులో ఉంటాయని పేర్కొన్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చంద్రయాన్-3 పై ఇస్రో శాస్త్రవేత్తలు ఆశలు వదిలేసుకున్నారు. నిద్రాణ స్థితిలో ఉన్న విక్రమ్ ల్యాండర్ ప్రజ్ఞాన్ రోవర్ ను మేల్కొలిపి పని చేయించడం ఇక సాధ్యం కాదన్న నిర్ణయానికి వచ్చేసినట్లు సమాచారం. ఇక జాబిలిపై కాలు మోపి 14 రోజుల పాటు పరిశోధనలు చేసి విలువైన సమాచారాన్ని సేకరించిన ఇవి రెండు ఆ తర్వాత లూనర్ నైట్ ప్రారంభం కావడంతో నిద్రాణ స్థితిలోకి వెళ్లిపోయాయి. తిరిగి గత నెల 22న చంద్రుడిపై సూర్యోదయం కావడంతో వాటిని మళ్లీ నిద్రలేపి ప్రయోగాలకు పురమాయించాలని శాస్త్రవేత్తలు భావించారు. అప్పటి నుంచి వాటికి సిగ్నల్స్ పంపుతున్నా స్పందించడం లేదు. మళ్లీ లూనార్ నైట్ సమీపిస్తున్న వాటిలో చలనం కనిపించకపోవడంతో ఇక దానిపై ఆశలు వదిలేసుకున్నారు. నిజానికి అవి ఇప్పటికే మేల్కొనాల్సి ఉందని, కానీ ఆ పని జరగలేదంటే అవి ఇక నిద్రాణ స్థితి నుంచి బయటికి రావడం దాదాపు అసాధ్యమని ఇస్రో మాజీ చైర్మన్ ఏఎస్ కిరణ్ కుమార్ స్పష్టం చేశారు. దాని నుంచి రావాల్సిన సమాచారం ఇప్పటికే వచ్చేసిందని అన్నారు. చంద్రుడి నమూనాలను భూమికి తీసుకొచ్చే ప్రాజెక్టులు భవిష్యత్తులో ఉంటాయని పేర్కొన్నారు.